ఒక దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏదో రోజు వాళ్ళే గుర్తిస్తారు. కళ్యాణ్ గారి పక్కన నుంచొని మాట్లాడడం అంటే నేను అసలు పార్టీలోకి ఎలా వచ్చాను, ఏ పరిస్థితుల్లో వచ్చాను, వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అందరినీ గుర్తించే సమయం పవన్ కళ్యాణ్ గారికి దొరకాలని, ఆయన ప్రసంగానికి ఆకర్షితున్నాయి, ఆయన సిద్ధాంతాలకి ప్రలోభపడి స్పీకర్గా సెలెక్ట్ అయ్యాను. మిగతా రాజకీయ నాయకులు అయితే వీడు పార్టీ కోసం తిరుగుతూ ఉంటే వీడి భవిష్యత్తు నాశనం అవుతుందేమో అని ఆలోచించి అప్పటి వరకు నా పార్టీలో కనిపించొద్దు. నిజంగా ఆయన ఆ రోజు ఆ మాట చెప్పకపోయి ఉంటే సో దానికి నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం అనుకున్నాను. 2025 6 సంవత్సరాలు. ఆ రోజు మీ జీతం ఎంత? అప్పుడు నేను చదువుకుంటున్నాను శ్రీకాకుళం. ఈరోజు 1,20,000 వస్తుంది. వాళ్ళైతే డెఫినెట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చూపిస్తారు. జనసేన పార్టీలో వీడిని అసలు ఎవరు గుర్తించట్లేదని ఇన్నాళ్ళు వాళ్ళు కూడా కొంచెం బాధపడేవారు. ఈరోజు వరకు నేను కూడా మనల్ని గుర్తించలే. నా పేరు హరీష్ గొల్లవిల్లి, మాది నర్సీపట్నం నియోజకవర్గం. క్షమించాలి, సోషల్ మీడియాలోని డిబేట్లలోని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినవాడిని. దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత అన్నయ్య పక్క నుండి మాట్లాడడం వల్ల కొంచెం వెన్నులో వణుకు పడుతుంది. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్యని చూసిన తర్వాత అన్నయ్య పక్కన నుంచున్న తర్వాత వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ ఆడించేవాడిని. కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళు అన్నయ్య. ఫోన్లు చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, అడ్రస్ పెట్టు అనేవాళ్ళు. మనం ఏమైనా తక్కువ, మనల్ని ఎవడరా ఆపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం. నేను కూడా రండ్రా, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని. మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని. ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్యా. పవన్ కళ్యాణ్ గారి పక్కన మాట్లాడడం ఎలా అనిపించింది? ఒక దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. ఎప్పుడూ ఆయన కలవాలని ఎగబడలేదు, ఎప్పుడూ ఆయనతో ఫోటో దిగాలని ఎగబడలేదు. నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏదో రోజు వాళ్ళే గుర్తిస్తారు, గుర్తించి నాకు అవకాశం ఇస్తారు అని ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్ ఈరోజు అవకాశం వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారి పక్కన నుంచొని మాట్లాడడం అంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను అసలు పార్టీలోకి ఎలా వచ్చాను, ఏ పరిస్థితుల్లో వచ్చాను, వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, నేను పార్టీకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశాను, ఇవన్నీ కూడా ఆయన ముందు నుంచొని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఇలా ప్రతి జనసేన పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి కూడా ఇలాంటి అవకాశం రావాలని, అందరినీ గుర్తించే సమయం పవన్ కళ్యాణ్ గారికి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేనతో మీ ప్రయాణం ఎలా మొదలైంది? నేను 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెట్టినప్పుడు నా హోటల్లో ఆయన ప్రసంగానికి ఆకర్షితున్నాయి, ఆయన సిద్ధాంతాలకి ప్రలోభపడి ఆయనతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత 2017-18 సమయంలో విశాఖపట్నంలోనే ఔత్సాహికుల ఎంపిక ప్రక్రియ అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు. అప్పుడు కాంటెంట్ రైటర్స్ని, స్పీకర్స్ని ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నేను మా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి స్పీకర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నాకు ఇచ్చిన బాధ్యతల్లో కొంచెం అలా నిర్వర్తిస్తూ వస్తున్నాను. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి వచ్చారు. ఆ రోజు నాకు ఒక 10 నిమిషాలు మాట్లాడే సమయం దొరికింది. నేను మాట్లాడినప్పుడు నా గురించి అడిగారు, అసలు నా బ్యాక్గ్రౌండ్. మిగతా రాజకీయ నాయకులు అయితే నువ్వు ఎలాంటి వాడివైనా సరే నువ్వు పనిచేయ పార్టీ కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఏదో చేస్తానంటారు. అంటే మేము ఏదైనా చేస్తే తప్ప నువ్వు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు అనే పరిస్థితులు క్రియేట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నా గురించి మొత్తం తెలుసుకొని, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు, వీడు పార్టీ కోసం తిరుగుతూ ఉంటే వీడి భవిష్యత్తు నాశనం అవుతుందేమో అని ఆలోచించి, నువ్వు ముందు మీ తల్లిదండ్రులు బాగా చూసుకో, నువ్వు బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన తర్వాతే సమాజం గురించి, పార్టీ గురించి ఆలోచించు, అప్పటి వరకు నా పార్టీలో కనిపించొద్దు అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు నాకు. అంటే ఆ రోజు మీకు ఇంత మెచ్యూరిటీ లెవెల్ అనేది లేదు. ఆయన అలా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నా వయసు 19 ఏళ్ళు. నిజంగా ఆయన ఆ రోజు ఆ మాట చెప్పకపోయి ఉంటే నేను ఇప్పటికీ ఆకతాయిగా జనసేన జెండా పట్టుకొని ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడిని, ఏ ఉద్యోగం లేకుండా. ఆయన అలా చెప్పారు కాబట్టి నేను కష్టపడి, నేను ఆర్థికంగా బలపడి ఈరోజు నేను పార్టీకి విరాళాలు అందించే స్టేజ్లో ఉన్నాను. సో దానికి నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. గతంలో చూసుకుంటే మీరు ఇదే మాట నాతో పర్సనల్గా కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరుతో పవన్ కళ్యాణ్ గారు ఆ మాటని? 2019లో మాట్లాడిన ఆయనతో
2025 6 సంవత్సరాలు. ఆ రోజు మీ జీతం ఎంత? అప్పుడు నేను చదువుకుంటున్నాను 0. ఈ రోజు 1,20,000 వస్తుంది. అంటే ఆయన ఏ ఆశయాలతో అయితే ఉన్నారో జన సైనికుడిగా మీరు కూడా అదే ఆశయాలతో ఉన్నారనుకోవచ్చు. అవును అనుకోవచ్చు. అంటే లీడర్ తో మీరు ఆయన అంటారు కదా గుండెకి ఉన్న సంబంధం అని, ఇప్పుడు అలా కనెక్ట్ అయ్యారా ప్రతి జన సైనికుడు? కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. నా విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని, నేను పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఈరోజు ఆయన ముందు మాట్లాడి ఆ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ముందు మీరు మాట్లాడడం, ఆయన మీరు మాట్లాడిన మాటలను ఆయన మళ్ళీ పలకడం, పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? మా పేరెంట్స్ ఇంకా మాట్లాడాలి. వాళ్ళైతే డెఫినెట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు దిష్టి తీసేస్తారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో. ఎంత కష్టపడుతున్నా సరే వీడేంటి కష్టపడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు, మిగతా పార్టీలో అయితే వీడికి దండేసేస్తారు, జనసేన పార్టీలో వీడిని అసలు ఎవరు గుర్తించట్లేదని ఇన్నాళ్ళు వాళ్ళు కూడా కొంచెం మదన పడేవారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళే కాదు, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా కాలనీ అందరూ కూడా ఆనందంగా భావిస్తారేమో అనుకుంటున్నాను. నేను కార్యకర్తలను పట్టించుకోవటం లేదు, పార్టీ పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళనివ్వటం లేదు అని అనుకుంటున్నారు. ఈ రోజుతో అవన్నీ పోయినట్టు అనుకోవచ్చా? కంప్లీట్ గా అనుకోవడానికి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. ఈ రోజు వరకు నేను కూడా మనల్ని గుర్తిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, రేపు ఇంకొకరికి రావచ్చు, ఎల్లుండి ఇంకొకరికి రావచ్చు. కానీ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ రోజు కొంతమందికి అవకాశం వచ్చింది, కానీ అవకాశం రాని వాళ్ళు, ఎప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు కొంత నిరాశ నిస్పృహతో ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం సందేశం? ఇన్నాళ్ళు నాకు కూడా, నేను పార్టీ కోసం చాలా పనిచేశాను. 5 రోజులు ఉద్యోగం చేసుకొని వీకెండ్స్ అందరూ ఐటీ ఇంజనీర్స్ అందరూ వీకెండ్స్ పబ్బులకి ట్రిప్పులకి వెళ్తుంటే నేను వీకెండ్స్ పార్టీ కోసం పనిచేశాను. రోజంతా జాబ్ చేసుకొని ఈవినింగ్ వచ్చి ఆ ఫేస్బుక్ ఓపెన్ చేసి, న్యూస్ ఓపెన్ చేసి ఎవరు ఈరోజు ప్రత్యర్థులు మనకు కౌంటర్లు వేశారు, దానికి మనం ఎలా అటాక్ చేయాలి, మన పార్టీని మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలని వర్క్ చేసి ప్రతిరోజు 1 గంట 2 గంటలు పార్టీ కోసం సమయం వెచ్చించాను. ఇంత పని చేసిన తర్వాత కూడా నాకు గుర్తింపు రాలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా బయట మాట్లాడలేదు, అరే పార్టీలో గుర్తింపు రాదు, మీరు పని చేయొద్దు అని చెప్పి నా అసహనాన్ని నేను ఎప్పుడు బయట వ్యక్తం చేయలేదు. నేను ఆశతో ఉన్నా, నిరాశ ఉంది. కానీ ఏదో రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తిస్తారు, ఆయనకి నాకు మధ్య దూరం 2 గుంటలు మాత్రమే, ఈ 2 గుంటలు ఏదో రోజు కలుస్తాయని నేను ఆశతో ఎదురు చూసాను. అది ఈరోజు నిజమైంది. అలాగే ప్రతి కార్యకర్తకు కూడా ఒక రోజు వస్తుంది, మీరు దయచేసి మీకు నిరాశ నిస్పృహ ఉన్నా కూడా దాన్ని బయటికి వ్యక్తపరచొద్దు. ఎవరైనా నాయకుల దగ్గరికి కానీ ఎవరైనా కలిసే అవకాశం వచ్చినప్పుడు వారితో వ్యక్తపరచండి. కానీ బహిరంగ మాధ్యమాల్లో, సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఇలాంటి వాటిల్లో మనం మన పార్టీనే తిట్టుకుంటూ మన పార్టీ గురించే నెగిటివ్గా మాట్లాడుతుంటే ఎప్పటికైనా అది మనకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే మన పార్టీ తల్లి లాంటిది. మన తల్లిని మనమే చంపుకునే పరిస్థితి దయచేసి తీసుకురావద్దని ప్రతి జనసైనికుడికి, ప్రతి కార్యకర్తకి కూడా నేను విన్నవించుకుంటున్నాను. 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూస్తే మీకు నచ్చిన అంశాలు ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ 3 రోజుల ప్రసంగంలో కార్యకర్తల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే పార్టీ బలోపేతం, ఇన్నాళ్ళు అరే ఏంటి ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనులు చేసుకుంటున్నారు, ఆయనకున్న 4 మినిస్టర్లు చూసుకోవడానికి ఆయన టైం సరిపోవట్లేదు ఏంటో, రిఫార్మ్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన 4 మినిస్ట్రీల్లో కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఆ విషయంలో మేము చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఈయన ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పార్టీని వదిలేస్తున్నారు అన్న నిరాశ ఈ రోజు వరకు మాలో ఉంది. మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన తక్కువ సమయం పడుకొని అయినా సరే పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటిని ప్యారలల్గా బ్యాలెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు కూడా వదిలేయకుండా కార్యకర్తలను కూడా పట్టించుకుంటారు, కార్యకర్తలకు కూడా గుర్తింపిస్తారు, కార్యకర్తలకి విలువ ఇస్తారు అని చెప్పి మాకు ఈ 3 రోజుల కార్యక్రమాల్లో మాకు అర్థమైంది. ఆయన కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2026 సంవత్సరం మొత్తం కనీసం మార్చి 14 ఆవిర్భావ సభ వచ్చే సమయానికి పార్టీని చాలా బలమైన కండిషన్లో పెడతాం, కమిటీలు వేస్తాం, పార్టీని బలోపేతం చేస్తాం అని చెప్పి దానికోసం ఆయన దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ ఎదగట్లేదు, జనసేన పార్టీకి కన్స్ట్రక్షన్ లేదు అని ఆవేదన ప్రతి కార్యకర్తలో ఉంది. ఆ ఆవేదన త్వరలోనే తీరిపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. గత 2 రోజులు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూసుకుంటే ఒక జన సైనికుడు లేవనెత్తిన సమస్య
మీరు పార్టీ కార్యకర్త ఇంటి దగ్గరికి వచ్చి గడపండి, అప్పుడు తెలుస్తుంది పార్టీలో ఎక్కడ లోపాలను ఏంటి అని అన్నారు కదా. దానికి ఆయన రెస్పాండ్ అవుతూ ప్రతి నెల ఒకరోజు కార్యకర్త ఇంటి దగ్గర గడపడానికి నిర్ణయం తీసుకున్నాను అని అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది కేవలం కార్యకర్తల సమస్య మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది చేస్తే కనుక ఆ కార్యకర్త ఇంట్లో బస చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అర్జీలు పట్టుకొని వస్తారు పవన్ కళ్యాణ్ గారికి. మిగతా ఏ రాజకీయ నాయకుడికి ఇది ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక చోట ఉన్నారనేసరికి చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్పందిస్తారు, స్పందించే గుణం, స్పందించే మనసు ఆయనకి మాత్రమే ఉంది, ఆయన మాత్రమే సమస్యలు పరిష్కరించగలరు అన్న నమ్మకం, ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. డెఫినెట్లీ ఒక కార్యకర్త ఇంట్లో బస చేశారంటే డెఫినెట్లీ విల్ బీ హ్యాపీ. అది జరగాలని కోరుకుంటున్నాను. కానీ అది జరిగితే పార్టీకి మాత్రమే కాకుండా ప్రజలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వానికి, ప్రజలకి పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఆయన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత 14 రోజులు పార్టీకి కేటాయిస్తానని అన్నారు కదా. నిజంగా చాలా సంతోషం. ఇప్పటివరకు ఏంటి పార్టీని గాలికి వదిలేస్తున్నారు అనుకున్నాం, కానీ 14 రోజుల సమయం పార్టీకి కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పార్టీ కోసం ఒక మీటింగ్ పెడితేనే మేము ఆనందంతో పులకరించిపోతాం. అరే పార్టీ కోసం ఈయన పట్టించుకుంటున్నారా, ఈయన వచ్చారా, మనం చూసాం ఈయన్ని అని చెప్పి. అలాంటిది 14 రోజులు పార్టీ కన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేసి పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాం అన్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. పార్టీని అభివృద్ధి చేయాలి, పార్టీని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలి అంటే నేను ఒక్కడనే ఉన్నాను, అది కొంచెం లేట్ అవుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మనసులో అది ఎందుకు వచ్చిందో, ఆయన నోటి నుంచి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అవకాశం వస్తే కనుక నేను మళ్ళీ చెప్పదలుచుకుంటున్నాను ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు, పవన్ కళ్యాణ్ గారు వెంట లక్షలాది జన సైనికులు, నిస్వార్థంగా పనిచేసే జన సైనికులు ఉన్నారు. జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ అదృష్టం ఏంటంటే మిగతా పార్టీల్లో పేటీఎంలో డబ్బులు పడితే తప్ప పని చేయడానికి, ఒక పోస్ట్ పెట్టడానికి కూడా ఆలోచించే కార్యకర్తలు ఉన్న ఈ రోజుల్లో జనసేన పార్టీలో వాళ్ళే పార్టీకి విరాళాలు ఇస్తూ వాళ్ళే తిరిగి పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ధవళేశ్వరంకి అవార్డు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారితో నడవాలి, ఆయనతో ఫోటో దిగాలి, ఆయన పక్కనే ఉండాలి అని ఆలోచించకుండా ఎక్కడో ఉండి ట్రాఫిక్ని కంట్రోల్ చేసే నిస్వార్థ జన సైనికులు ఉన్నారు. వంగవీటి మోహన్ రంగ గారు చనిపోతారని, ఆయన హత్య చేయబడతారని తెలిసినా కూడా అప్పట్లో ఒక 100 మంది ఆయన చుట్టూ చేరి, అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా ఒక 100 మంది చుట్టూ చేరి ఆయన కాపాడుకోలేకపోయారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని విశాఖ నోవోటెల్ హోటల్లో నిర్బంధిస్తే ఆయనకి ఏదైనా అవుతుందేమో అన్న చిన్న అనుమానంతో రాత్రికి రాత్రి గుంటూరు నుంచి, ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి, రాయలసీమ నుంచి జన సైనికులు రాత్రికి రాత్రి తరలొచ్చి ఆయనకి కాపలా కాశారు. ఇలాంటి జన సైనికులు ఉన్న ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే మేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జన సైనికులు, ఒక్కొక్క జన సైనికుడు ఒక హనుమంతుడిలా అంటాడు. హనుమంతుడికి 7 సముద్రాలు దాటే శక్తి ఉంటుంది. జన సైనికులతో మనం ఏం చేస్తున్నాం అంటే చెరువులు దాటించేసి చప్పట్లు కొట్టేస్తున్నాం. జన సైనికుల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే నేను ఒక్కనే ఉన్నానన్న ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. కేవలం జన సైనికులు యువశక్తి ఉంది పార్టీలో, ఆ యువశక్తి నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకు నిర్వీర్యం అయిపోతుందంటే వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ యంగ్ ఎనర్జీ జరగాలి పార్టీలో. అది జరిగినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ బలపడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక్కడనే ఉన్నాను అన్న భావన పోతుంది. మాలోంచి కొందరు నాయకులు పైకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నోవాటెల్ హోటల్లో ఆ రోజు జరిగిన ఇష్యూలో ఒక పాపతో వచ్చి ఒక తల్లి అక్కడ కూర్చుంది. ఈ రోజున ఆ తల్లిని పాపని అక్కడ దగ్గర పెట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంటే కొత్త తరం రాజకీయాలకి తెర తీశారు అనుకోవచ్చా? విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు పెట్టింది కార్యకర్తల కోసం పెట్టిన సభలు. ఇది కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళిన కార్యకర్తల గురించి ప్రసంగిస్తున్నారు. ఆయన కార్యకర్తలకి ఆయన ఇచ్చిన ప్రయారిటీ అలాంటిదని ప్రసంగిస్తున్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఎప్పుడో నవోటల్లో ఆయన నిర్బంధించినప్పుడు బయట తన బిడ్డను చేతిలో పట్టుకొని కాపలా కాసిన మహిళని ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు పిలిచి జ్యోతి ప్రజ్వలన చేయించారంటే మనకు అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరిని వదిలిపెట్టరు, ఎవరిని మర్చిపోరు. పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు, ఆయన మనసులో పెట్టుకుంటారు పనిచేసిన ప్రతి ఒక్కరిని. వాళ్ళనే అంత గుర్తుపెట్టుకున్నారంటే పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తని ఎంతగా గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారో మనం అందరం కూడా ఆ ఇన్సిడెంట్ ద్వారా అర్థం చేసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి అరే ఈ విషయం చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేకపోయాను అని ఏదైనా విషయం మీరు ఫీల్ అయ్యారా? అవును, నాకు పార్టీలో ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది,
కానీ పార్టీ కోసం వాయిస్ వినిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పార్టీలో. ఇప్పుడు ప్రస్తుత అధికార ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు రేపు నాయకులుగా, ద్వితీయ స్థాయి నాయకులుగానో ప్రథమ స్థాయి నాయకులుగానో ఎవాల్వ్ అయినప్పుడు వాళ్ళ రోల్ని రిప్లేస్ చేసే వాళ్ళు ఉండాలంటే మాలాంటి బలంగా వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, బలంగా మాట్లాడగలిగే వాళ్ళు ఎవాల్వ్ అవ్వాలి. మేము ఇంకా ట్రైన్ అవ్వాలి. మేమేమంత పుట్టగానే మాటలు నేర్చుకునే వాళ్ళం కాదు. మేము ఇంకా ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అయ్యి అధికార ప్రతినిధి స్థానంలో కూర్చొని ఆ రోల్ని జస్టిఫై చేసే స్థాయికి మేము ఎదగాలంటే మేము ఇప్పటి నుంచే ఎవాల్వ్ అవ్వాలి. సో భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ కానీ, వీర మహిళా విభాగం కానీ ఇలాంటివి ఎలా పెట్టారో అలాగే డిజిటల్ స్పోక్స్ పర్సన్స్ అనే ఒక విభాగాన్ని పెట్టి పదవులేమి ఇవ్వద్దు, ఆ వింగ్లో మమ్మల్ని పెట్టండి, మాకు దిశానిర్దేశం చేయండి. పార్టీ స్టాండ్ ఏంటని మీరు చెప్తే, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాని మీద పార్టీ స్టాండ్ ఏంటని వెంటనే మాకు చెప్పగలిగితే, ఒక్కడు వాయిస్ ఇస్తే 100 మందికి రీచ్ అవుద్ది. మాలాంటి 100 మంది వాయిస్ ఇస్తే 1,00,000 మందికి 10 లక్షల మందికి రీచ్ అవుద్ది. అది జరిగితే గనక జనసేన పార్టీకి తిరుగు ఉండదని నేను భావిస్తున్నాను.